హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నందనా చిట్టా రెడ్డిస్ ఛానల్. ఈరోజు నేను ఇక్కడ చాక్లెట్ కేక్ ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది చూపించబోతున్నాను. నేను ఓవెన్లో చేయట్లేదు, ప్రెషర్ కుక్కర్ ఏదైతే ఉందో ప్రెషర్ కుక్కర్లో నేను చేస్తున్నాను అనమాట. సో దీనికి కేక్ చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏమేమి ఉన్నాయనేది ముందు మనం చూసుకున్నట్లయితే, ఫస్ట్ నేను ఒక ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను. అలాగే రూమ్ టెంపరేచర్కి అంటే మెల్ట్ అయిపోయిన బటర్ ఏదైతే ఉందో దాన్ని తీసుకున్నాను. నెక్స్ట్ నేను బేకింగ్ పౌడర్ ఒకటి తీసుకున్నాను, వెనీలా ఎసెన్స్ ఒకటి తీసుకున్నాను, వెనిగర్ తీసుకున్నాను, చాక్లెట్ కేక్ కాబట్టి కోకో బటర్ తీసుకున్నాను. నెక్స్ట్ కాఫీ ఎసెన్స్ ఏదైతే ఉందో అది పెరగాలి కాబట్టి చాక్లెట్ కేక్ ఏదైతే ఉందో దాని ఎసెన్స్ అనేది అంటే దాని ఫ్లేవర్ ఎక్కువగా రావడం కోసం కొంచెం అంత నేను కాఫీ పౌడర్ తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి మిక్సీ పట్టేసిన షుగర్ అనమాట. సో ఇక్కడ నేను ఏం చేశాను అంటే ఒక 4 ఎగ్స్కి ఈ గ్లాస్ ఏదైతే ఉందో ఈ గ్లాస్కి ఈ గ్లాస్ షుగర్ ఏదైతే ఉందో దాన్ని నేను మిక్సీ పట్టుకొని ఉంచాను అనమాట. సో ఇప్పుడు నేను ఇంకా ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాము అనేసి అనుకుంటా ఉన్నాను. ఓకే, సో నేను ఇక్కడ కుక్కర్లో చేస్తున్నాను, ప్రెషర్ కుక్కర్ ఏదైతే ఉందో ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను. మా పిల్లలు ఎప్పటి నుండో అవెన్ కొనేద్దామా అనేసి అని అంటూ ఉంటే, ఏదో ఒక్కసారికి 2 సార్లు వాటికి వాడడం కోసం అవెన్ కొనటం అవసరమా అనేసి అని చెప్పి అది స్పేస్ ఎక్కువ పట్టేస్తుంది, దాని క్లీనింగ్ ఎక్కువ అవుతుంది. కాబట్టి నేను ఏం చేస్తానంటే అవెన్ అన్నదాన్ని అవాయిడ్ చేస్తాను అనమాట. అంటే మనకి టైం ఉండదు కదండి, అందుకనేసి అని చెప్పేసి దాన్ని క్లీన్ చేయడానికి వీటన్నిటికీ నేను ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో కేక్ ఎలా చేయాలి అన్నది చూపిస్తున్నాను అనమాట. సో ప్రెషర్ కుక్కర్ పెట్టాను. ప్రెషర్ కుక్కర్ పెట్టిన తర్వాత దీంట్లో ఏం చేస్తున్నానంటే కొంతమంది ఇసుక ఏదైతే ఉందో ఇసుక వేస్తారు, లేదా ఈ రకమైన ఒక స్టాండ్ ఏదైతే ఉందో అంటే మన ఇళ్లలో ఉంటుంది కదా ఆ స్టాండ్ పెట్టేసేసుకొని, లేదా అంటే ఒక స్టీల్ ప్లేట్ ఏదైతే ఉందో దాన్ని బోర్లింగ్ చేసేసి దీన్ని ఏం చేయాలి అని అంటే ఒక 15 మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ప్రీహీట్ అయిన తర్వాత మనము ఏదైతే ప్రిపేర్ చేసామో దాన్ని అంటే కేక్ బ్యాటర్ ఏదైతే ఉందో ప్రిపేర్ చేసామో దాన్ని దీంట్లో పెట్టేసి ఒక 30 to 35 మినిట్స్ మనం దీన్ని బేక్ చేస్తామన్నమాట. సో ఇప్పుడు నేను దీన్ని ప్రీహీట్ చేస్తున్నాను. సో మీడియంలో పెట్టేసి ఓకే, స్టవ్ ఆన్ చేశాను, మీడియంలో పెట్టేశాను. ఓకే, దీనికి లిడ్ ఏదైతే ఉందో దీన్ని కవర్ చేసి పెట్టేస్తున్నాను. చూడండి, నేను గ్యాస్ కట్ పెట్టలేదన్నమాట. గ్యాస్ కట్ పెట్టకుండా దాన్ని ఏం చేస్తున్నానంటే ఇలా పెడుతున్నాను. అనేసానంటే లోపల ఉన్న హీటు బయటికి వెళ్లకుండా ఉండటం కోసం నేను పైన లిడ్ ఏదైతే ఉందో క్లోజ్ చేసిన తర్వాత దీనిపైన విజిల్ పెట్టలేదన్నమాట. సో విజిల్ పెట్టకుండానే మనం చేస్తాం. విజిల్ పెట్టినట్లయితే ప్రెషర్ అనేది పెరిగిపోతుంది కాబట్టి నేను విజిల్ పెట్టలేదు. సో నేను దాన్ని ప్రీహీట్ చేసుకుంటున్నాను మీడియం ఏదైతే ఉందో దాంట్లో. ఓకే, సో నెక్స్ట్ మనం ప్రొసీజర్కి వెళ్దాం. సో రూమ్ టెంపరేచర్లో ఉన్న 4 ఎగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకున్నాను. అంటే మనం ఇక్కడ కేక్ చేసేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అట్ ది సేమ్ టైం ఇది మనకు రూమ్ టెంపరేచర్ ఏదైతే ఉందో అందులోనే మనం చేయాల్సి ఉంటుంది అనమాట. రూమ్ టెంపరేచర్లో చూడండి, ఎగ్ ఏదైతే ఉందో అది అంటే ఎల్లో ఏదైతే ఉందో అది మనకి మిడిల్కి రావాల్సి ఉంటుంది అనమాట. ఓకే, జాగ్రత్తగా మనము దీన్ని చేసుకుందాము. దీనికి మీరు అంటే కొన్ని ఛానల్స్లో కానీ లేదా ఇంకెక్కడన్నా చూసినట్లయితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకాలుగా చెప్తూ ఉంటారు. బట్ నేను అంటే ఇది నా కొలీగ్ వాళ్ళ మమ్మీ దగ్గర నేను నేర్చుకున్నాను. వాళ్ళ మమ్మీ బాగా చేస్తారనమాట. లలిత మేడం, ఇది మీరు చెప్పిన దాని ప్రకారం నేను చేస్తున్నాను. సో థ్యాంక్స్ టు యూ అండ్ థ్యాంక్స్ టు యువర్ మామ్. ఓకే, నెక్స్ట్ నేను దీన్ని ఇలా చేసిన తర్వాత 4 ఎగ్స్ నేను తీసుకున్నాను. ఈ ప్రొసీజర్ మొత్తం కూడా నాకు మా లలిత మేడం ఎవరైతే ఉన్నారో వాళ్ళ మమ్మీ చెప్పినట్లు లలిత మేడం చేసేవాళ్ళు. లలిత మేడం నాకు చెప్పారనమాట. అంటే నాకు కూడాను ఈ కేక్ ప్రిపేర్ చేయడం నాకు రాదు. ఓకే, ఇది చూడండి, మొత్తం ఎగ్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఎల్లో యోక్ ఏదైతే ఉందో అది మిడిల్కి వచ్చేసింది అనమాట. సో మిడిల్కి వచ్చేసిన దాన్ని ఇప్పుడు మనం ఏం చేస్తామంటే బీటర్ ఏదైతే ఉందో
విస్కర్ అంటుంది కదండి. సో విస్కర్ ఏదైతే ఉందో దాన్ని బట్టి మనము దీన్ని బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటాం. నేను దీన్ని చేసుకుంటున్నాను. దీన్ని చేసుకోవడం కోసం మనకేంటి అని అంటే ఒక వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల అలాగే కొంచెం పొడుగ్గా ఉన్నది, ఎందుకంటే బయటికి చిందిపోకుండా ఉండటం కోసం అని చెప్పేసి ఇది నేను తీసుకున్నాను. మనకి ఈ ఎగ్ ఏదైతే ఉందో ఇది ఎంత ఫోమ్ ఎక్కువగా వస్తే మనకి కేక్ అనేది అంత ఫ్లఫీగా వస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను దీన్ని ఆపేస్తున్నాను. ఆపేసి ఏం చేస్తున్నానంటే నేను ఆల్రెడీ మిక్సీ చేసుకున్న ఆ షుగర్ ఏదైతే ఉందో దీన్ని కొంచెం కొంచెం వేసేసుకుంటూ ఇందులో నేను బ్యాటర్ ఏదైతే ఉందో దాన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. ఓకే, సో కొంచెం కొంచెం వేసేసుకొని ఈ షుగర్ మొత్తం కూడాను ఇందులో మెల్ట్ అయ్యేటట్లు నేను బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. చూడండి, ఇది మొత్తం కూడాను ఒకే డైరెక్షన్లో చేయాలి. సో మనము అందరం ఫార్మసీ వాళ్ళం అయి ఉంటాం కాబట్టి, అలాగే కొంతమంది న్యూట్రిషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది ఏంటంటే మనం ఎమల్షన్ ప్రిపేర్ చేసేటప్పుడు ఎప్పుడు కూడాను ఒక సైడే మనం చేయాల్సి ఉంటుంది. ఇంకోవైపు మనం తిప్పేసామనుకోండి అదేమవుతుంది, ఎమల్షన్ అనేది బ్రేక్ అవుతుంది అనమాట. సో ఎమల్షన్ బ్రేక్ అవ్వకుండా ఉండటం కోసం ఒకే విధంగా సో మనం చూడండి నేను రైట్ ఇలా నేను చేస్తూ ఉన్నాను అనమాట. ఇదే రేంజ్ అంటే దీన్ని అంటే ముందు వైపు నుండి క్లాక్ వైజ్ ఏదైతే ఉందో క్లాక్ వైజ్ చేసుకుంటూ ఉన్నాను, యాంటీ క్లాక్ చేయట్లేదు, క్లాక్ వైజ్ చేస్తూ ఉన్నాను అనమాట. కొంచెం కొంచెం షుగర్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసుకొని దాన్ని చేస్తున్నాను. దీంట్లోకి నేను కొంచెం అంత వెనిలా ఎసెన్స్ ఏదైతే ఉందో దాన్ని వేసుకుంటున్నాను, ఎందుకంటే మనం ఎగ్తో చేసాం కాబట్టి ఎగ్ స్మెల్ ఏదైతే ఉందో అది రాకుండా ఉండటం కోసం కొంచెం అంత నేను వెనిలా ఎసెన్స్ ఏదైతే ఉందో వెనిలా ఎసెన్స్ వేసుకున్నాను. నెక్స్ట్ నేను ఇక్కడ హనీ బటర్ ఏదైతే ఉందో ఓకే రూమ్ టెంపరేచర్కి వచ్చిన బటర్ ఏదైతే ఉందో దీన్ని వేసుకుంటున్నాను. ఒకవేళ బటర్ కాకపోయినట్లయితే మీరు సన్ఫ్లవర్ ఆయిల్ ఏదైతే ఉందో దాన్ని కూడాను వేసుకోవచ్చు అనమాట. సో ఇదంతా ఎందుకు వేస్తున్నామంటే మనకు ఫ్లఫీగా ఉండాలి, అట్ ద సేమ్ టైం ఏంటి అనేసి అని అంటే ఎగ్ ఎసెన్స్ ఏదైతే ఉందో అది రాకుండా అంటే ఎగ్ ఒక స్మెల్ ఏదైతే ఉందో అది రాకుండా ఉండటం కోసం అనమాట. సో నేను దీన్ని ఒక 1 minute ఏదైతే ఉందో దీన్ని నేను 1 minute మొత్తం కలుపుకుంటున్నాను. మొత్తం కూడాను రావాలి కాబట్టి చూడండి మొత్తం కూడాను ఫ్లఫీగా వచ్చేసింది. సో దీంట్లోకి నేను పిండి తీసుకోవటమే అనమాట. రైట్, నెక్స్ట్ నేను ఇక మొత్తం యాడ్ అయిపోయింది, ఫ్లఫీగా వచ్చేసి ఇస్తుంది. ఫోమ్ చూసారు కదా ఫోమ్ ఎలా వస్తుందో. ఓకే, పైకి ఎయిర్ బబుల్స్ ఏవైతే ఉన్నాయో వచ్చేసాయి కదా. సో ఇప్పుడు మనం దీనికి ఏదైతే మనం పిండి కలుపుకుంటున్నామో సో దాన్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. 1 cup అంటే ఈ గ్లాస్ 1 glass ఆఫ్ షుగర్ తీసుకున్నాను కాబట్టి 1.5 glass మైదా ఏదైతే ఉందో దాన్ని నేను తీసుకుంటున్నానండి. మైదా తీసుకొని ఆ 1.5లో ఏం చేశాను అని అంటే 1 వేసిన తర్వాత ఇంకొక హాఫ్లో ఏం చేశాను అని అంటే ఒక హాఫ్ మైదా అండ్ ఒక హాఫ్ 1.5 glass 1.5 glassలో 1 glass వేసేసిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ ఏదైతే ఉందో ఆ హాఫ్ గ్లాస్లో నుండి దాంట్లో పావు మైదా అండ్ పావు కోకో పౌడర్ అనమాట. అంటే 1.5 టోటల్ మైదా అండ్ ఇది. దీంతో పాటు ఏం చేశానంటే ఒక 2 spoons కాఫీ పౌడర్ ఏదైతే ఉందో దాన్ని తీసుకున్నాను. ఓకే, దాని తర్వాత బేకింగ్ పౌడర్ ఏదైతే ఉందో 1 teaspoon ఏదైతే ఉందో 1 teaspoon దీంతో బేకింగ్ పౌడర్ వేసేసాను. అలాగే బేకింగ్ సాల్ట్ ఏదైతే ఉందో అది ఒక 2 pinches అన్నది వేసాను. సో దీంతో పాటు నేను కొంచెం ఇందులో అన్నీ వేసేసి నేను సీవ్ చేసుకున్నాను. సో సీవ్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఇందులో ఏమైనా క్రిస్టల్స్ లాంటివి ఏమన్నా ఉంటే అవి పోవటం కోసం నేను సీవ్ చేసుకున్నాను.
ఆల్రెడీ సీవ్ చేసేసుకొని నేను రెడీగా పెట్టేసుకున్నాను అనమాట. సో పౌడర్ ఏదైతే ఉందో ఇది పౌడర్. సో చూడండి, మొత్తం మైదా, నెక్స్ట్ కోకో పౌడర్, నెక్స్ట్ వన్ వచ్చేసి కాఫీ పౌడర్ ఏదైతే ఉందో అది, నెక్స్ట్ బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సాల్ట్, ఇవన్నీ వేసేసి నేను వీటిని కలిపేసి పెట్టేసుకున్నాను అనమాట. సో ఇవి కలిపి పెట్టేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అని అంటే, మనం ఆల్రెడీ ఎగ్ తోటి మనం బీటర్ ఏదైతే ఉందో దాన్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా, దీంట్లో నేను కొంచెం అంతా వెనిగర్ అనేది వేస్తున్నాను అనమాట. ఎందుకు వెనిగర్ వేస్తున్నాను అనేసానంటే, ఆల్రెడీ చెప్పాను కదా, ఎగ్ ఏదైతే ఉందో ఎగ్ ఫ్లేవర్ రాకుండా ఉండటం కోసం, అట్ ద సేమ్ టైం మనకేంటి అంటే కొంచెం ప్లఫీగా రావాలి అనమాట. కొంచెం ప్లఫీగా రావడం కోసం నేను కొంచెం అంటే కొంచెం ఇది మాత్రమే తీసుకున్నాను. ఈ వెనిగర్ తీసుకొని చూడండి, ఈ వెనిగర్ తీసుకొని ఇందులో వేసేసాను అనమాట. వేసేసిన తర్వాత అంటే ఫ్లోర్ ఏదైతే ఉందో మైదా ఫ్లోర్ అండ్ కోకో పౌడర్, నెక్స్ట్ బేకింగ్ పౌడర్, బేకింగ్ సాల్ట్ ఏదైతే ఉందో అవి వేసింది, అంటే కొంచెం కాఫీ కూడా వేసిన ఏదైతే పౌడర్ ఉందో ఆ పౌడర్ని ఇందులో వేసేస్తున్నాను. సో ఇది వేసేసిన తర్వాత మీకు చెప్పాను కదా ఆల్రెడీ ఎమల్షన్ లాగా మనం ఇది ప్రిపేర్ చేయాలి అనేసి, సేమ్ యాజ్ ఇక్కడ మనం కలిపేటప్పుడు కూడాను మనం ఏంటి అని అంటే ఎమల్షన్ లాగే ప్రిపేర్ చేస్తాం అనమాట. అంటే ఒక్క విధంగానే మనం చేస్తాం. ఇందులో ఏమంటామంటే దీన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అనేసి అని అంటాం అనమాట. సో అంటే ఏంటి అనేసి అంటే దీన్ని ఇలా మధ్యకి కట్ చేసేసి దాన్ని ఫోల్డ్ చేస్తాం. దీన్ని చేయటం వల్ల ఏమవుతుంది అని అంటే లోపల ఎటువంటి క్లాత్స్ ఏవైతే ఉన్నాయో అవి రాకుండా ఉండటం కోసం. సో మా ఇంట్లో ప్లాస్టిక్ ఏదైతే ఉందో దాన్ని మ్యాక్సిమం అవాయిడ్ చేయమనేసి అని చెప్తూ ఉంటారు మా సార్. అందుకని చెప్పేసి మేము ఎక్కువగా కూడాను స్టెయిన్లెస్ స్టీల్ ఏదైతే ఉందో దాంతోనే చేస్తున్నాం. ఇప్పుడు నేను తీసుకున్న స్పాచులా స్టెయిన్లెస్ స్టీల్. ఇది కొంచెం థిక్గా ఉంది కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే కొంచెం వేడి చేసి ఉన్న పాలు ఏవైతే ఉన్నాయో, అంటే రూమ్ టెంపరేచర్కి వచ్చిన పాలు ఏవైతే ఉన్నాయో దాన్ని మనం కొంచెం అంతగా కలుపుతున్నాం అనమాట. పాలు వేస్తున్నాను ఎందుకంటే మనకి కన్సిస్టెన్సీ కావాలి కాబట్టి ఏదైతే ఉందో దానికోసం నేను కొంచెం అంతా పాలు వేసాను. చెప్పాను కదండి. సో ఏంటిది ఇలా ఆఫ్ చేసేసుకొని దాన్ని ఇలా మనం కలుపుకుంటూ ఉండాలి. దీన్ని అంటారు ఆఫ్ ఫోల్డెడ్. ఓకే, ఇలా మనము దీని మొత్తాన్ని కూడాను కలుపుకోవాల్సి ఉంటుంది అన్నమాట. కనిపిస్తుంది కదండి, బ్రౌన్ కలర్లో మనకి బ్యాటర్ ఏదైతే ఉందో అది కనిపిస్తుంది కదా. సో రెడీ అయిపోయింది. సో రెడీ అయిపోయిన తర్వాతకి ముందు మనం ఏం చేయాలి అని అంటే ఏదైతే వెజల్ తీసుకుంటున్నామో బౌల్ ఏదైతే ఉందో అది కొంచెం వెడల్పుగా కొంచెం పొడుగ్గా ఉన్న వెజల్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని దానికి నేనేం చేశానంటే నెయ్యి వేసేసి మొత్తం కూడాను అంతాను అంటించేసాను. అంటే ఐ మీన్స్ మొత్తం కూడాను దీనిపైన ఇలా రాసేసాను అనమాట. మొత్తం కూడాను అంటే గిన్నె మొత్తంకి రాసేసాను. ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ కనుక ఉన్నట్లయితే ముందు దానికి ఏం చేస్తాము, కింద గ్రీజింగ్ కోసం మనం గీ వేసేసి దానిపైన బటర్ పేపర్ వేసేసి దానిపైన కొంచెం గీ కానీ లేదా బటర్ కానీ అప్లై చేయొచ్చు. ఒకవేళ మన దగ్గర బటర్ పేపర్ లేకపోయినట్లయితే మనం తీసుకున్న మైదా ఉంది కదా, సో మైదా ఏదైతే ఉందో దాంతో కొంచెం మనము డస్టింగ్ చేస్తామన్నమాట. డస్టింగ్ చేయడం వల్ల ఏమవుతుంది అనేసి అంటే ఈజీగా మనకి అది రిమూవ్ అవుతుంది. అంటే బేక్ అయిపోయిన తర్వాత ఇది మనకి ఈజీగా రిమూవ్ అవుతుంది. రిమూవ్ అవడం కోసం అని చెప్పేసి మైదా ఏదైతే ఉందో నేను అది వేస్తున్నాను. అయితే కొంతమంది ఎగ్లెస్ కేక్స్ తింటూ ఉంటారు కదా. సో ఎగ్లెస్ ఉన్నప్పుడు మరి వాళ్ళకి ఏం కావాలి అనేసి అంటే మనము ఇన్స్టెడ్ ఆఫ్ ద ఎగ్స్ ఏం చేస్తాము అని అంటే కర్డ్ ఉంది కదా, కర్డ్ తీసుకుంటాం అనమాట. కర్డ్ ఏదైతే ఉందో అంటే మనం కప్పు తీసుకున్నాం కదా, గ్లాస్ తీసుకున్నాం కదా, అంటే 4 గ్లాసెస్ ఏదైతే ఎగ్స్ అదే 4 ఎగ్స్ ఏవైతే తీసుకున్నామో దాని కంటెంట్కి సరిపోయే విధంగా
ఒక థర్డ్ అంటే మీన్స్ 3/4 కప్పు పెరుగు ఏదైతే ఉందో దాన్ని అందులో వేసేసి సేమ్ రొటీన్గా మనం బీట్ చేసుకోవాలన్నమాట. అందులో ఏదైతే షుగర్ వేసామో అది షుగర్ వేసాం. సో ఇప్పుడు నేను వెనిగర్ వేసాను కదా, వెనిగర్ బదులు ఒకవేళ ఎవరన్నా అంటే వెనిగర్ అనేది కెమికల్ కదా అనేసి అని అనుకున్నప్పుడు వాళ్ళు దానికి ఏంటి అని అంటే ఒక చిన్న నిమ్మ చుక్క అంటే మీన్స్ చిన్న స్లైస్ ఆఫ్ ద నిమ్మకాయ ఏదైతే ఉందో దాని రసము కొంచెం రసం ఏదైతే ఉందో దాన్ని వేసుకోవచ్చు అనమాట. దీనివల్ల మనకి టేస్ట్ అనేది వస్తుంది. సో నేను ఇప్పుడు దీన్ని మొత్తం కూడాను ఏం చేశానంటే డస్టింగ్ పౌడర్, అండ్ డస్టింగ్ పౌడర్ మీన్స్ మైదాతోటి మొత్తం కూడాను డస్ట్ చేసేసి పెట్టేశాను అనమాట. అంటే మనకి ఈజీగా ఇది రావడానికి. ఇందులో నేను ఏం చేస్తానంటే కొంచెం క్రంచీగా ఉండటం కోసం నార్మల్గా క్యాషూ నట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని నేను కొంచెం ఆయిల్ ఏదైతే ఉందో అంటే మీన్స్ బటర్ ఏదైతే ఉందో బటర్లో కొంచెం నేను ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకున్నవి ఏవైతే ఉన్నాయో వీటిని నేను ఇందులో వేసేస్తున్నాను అనమాట. ఎందుకంటే కేక్ కొంచెం అక్కడక్కడ మనకి ఈ క్యాషూ నట్స్ కనుక కనిపిస్తూ ఉంటే బాగుంటుంది కదా అనేసి కొన్ని మాత్రమే ఇందులో వేసాను, కొన్ని పక్కన పెట్టాను. చూడండి ఇక్కడ మనకు ఈ కన్సిస్టెన్సీ ఏదైతే ఉందో మనకి ఎలా ఉండాలి అని అంటే రిబ్బన్గా రావాలన్నమాట. రిబ్బన్ రావాలి అనేసి అంటే రిబ్బన్ టైప్ ఆఫ్ ద కన్సిస్టెన్సీ అని అంటే ఏమీ లేదండి, మనం చేసుకుంటున్నాం కదా, ఇలా చేసినప్పుడు మనం దాన్ని స్పాచులాని కనుక తీసినప్పుడు అలా రిబ్బన్గా పడాలన్నమాట. సో ఫోల్డింగ్స్ కనపడుతున్నాయి కదా, సో దాన్ని ఏమంటున్నామంటే మనము రిబ్బన్ షేప్లో మనకి కన్సిస్టెన్సీలో ఉంది అనేసి అని చెప్తున్నాం అనమాట. సో ఇప్పుడు ఈ బ్యాటర్ మొత్తాన్ని నేనేం చేస్తున్నాను అంటే ఆల్రెడీ మనం గ్రీస్ చేసుకుని పెట్టుకున్న బౌల్ ఏదైతే ఉందో దాంట్లోకి నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అనమాట. సో నేను ఏదైతే ఉందో బ్యాటర్ మొత్తాన్ని కూడాను మనం గ్రీస్ చేసుకున్న ఏదైతే ఉందో ఆ బౌల్లోకి వేసేసుకున్నాం. దీన్ని ఏం చేయాలంటే మనము ఒక 2 times ఇలా ట్యాప్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇలా ట్యాప్ చేయటం వల్ల ఏంటంటే లోపల ఏమన్నా ఎయిర్ బబుల్స్ కనుక ఉన్నట్లయితే అది బయటకు వచ్చేస్తుంది. ఎక్కువగా ట్యాప్ చేయటం వల్ల ఏమవుతుందంటే అది మొత్తం కుంగిపోయి మనకి స్పాంజ్ టైప్లా రాకుండా ఉంటుందన్నమాట. అందుకని జస్ట్ ఒక 2 times లేదా ఒక 3 times ఏదైతే ఉందో దాన్ని మనం ట్యాప్ చేస్తాం. సో నేను మిగిలిపోయిన ఏవైతే ఉన్నాయో అంటే క్యాషూ నట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఏం చేస్తున్నానంటే పైన నేను వీటిని స్ప్రెడ్ చేసుకుంటున్నాను అనమాట, గార్నిషింగ్ లేదా ఒక లుక్ రావడం కోసం. అంటే నేను ఐసింగ్ చేయట్లేదు. ఐసింగ్ ఎందుకు చేయట్లేదు అనేసి అంటే మా పిల్లలు కొంచెం డైట్లో ఉన్నారనమాట. డైట్లో ఉన్నప్పుడు క్రీము షుగరు ఇవేవైతే ఉన్నాయో వీటి మ్యాక్సిమం ఏదైతే ఉందో దాన్ని తగ్గించడం కోసము అని చెప్పేసి వాళ్ళ ఇంట్రెస్ట్ కోసం నేను దీన్ని ప్రిపేర్ చేస్తున్నాను. సో అన్ని అబద్ధాలు అనేసి అని చెప్తుంది కానీ నిజం మాత్రం అదే అనమాట. ఇప్పుడే మా బాబు వచ్చేసి ఇందులో షుగర్ వేసావా అయితే నేను తిన్ను అనేసి అని అన్నాడు అనమాట. చూద్దాం తింటాడా లేదా అన్నది నెక్స్ట్. ముందు మాత్రం ఇది బాగుందనమాట. నాకైతే అంటే మీకు ఒక్కసారి ఆ బ్యాటర్ టేస్ట్ చూస్తే మీకు తెలిసిపోతుంది అనమాట. అంటే పచ్చిగా ఉన్నా బాగానే ఉంటుంది, బట్ కేక్ చేశాక ఇంకా బాగుంటుంది. సో చూడండి, ఒకవేళ మీకు ఇది చేసినప్పుడు మీకు నచ్చినట్లయితే లేదా మీరు ఇంప్రెస్ అయినట్లయితే ఏం చేస్తారు అనేసి అంటే లైక్ చేసేసి సబ్స్క్రైబ్ చేయండి, నెక్స్ట్ షేర్ చేయండి. సో ఆల్రెడీ ప్రీ హీట్ చేసిన ఏదైతే ఉందో దాంట్లో నేను ఈ బౌల్ ఏదైతే ఉందో గ్రీస్ చేసి పెట్టుకున్న బౌల్ ఏదైతే ఉందో దీన్ని నేను పెట్టేస్తున్నాను. సో పెట్టేసి దీనిపైన లిడ్ పెట్టేసి సేమ్ మీడియం ఫ్లేమ్లో మనం ఏం చేస్తాము అని అంటే 30 to 35 minutes వితౌట్ విజిల్ వితౌట్ గ్యాస్ కట్ నేను 30 minutes పెడతానమాట. సో మీకు నచ్చినట్లయితే దీన్ని మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. ప్లీజ్ కామెంట్ చేయండి. సో ఈ కామెంట్ చేయడం వల్ల ఏంటంటే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఓకే, సో ఒక 30 minutes తర్వాత అగైన్ మనము దీన్ని ఓపెన్ చేసి చూద్దాం అన్నమాట. ఫ్రెండ్స్, ఇది కొంచెం చల్లబడినట్లుంది. సో నేను దీన్ని ఏం చేస్తున్నానంటే రౌండ్స్ ఏదైతే ఉందో రౌండ్స్ నుండి ఇలా చేసుకున్నాను. సో అది ఆల్రెడీ మనం గీతోటి గ్రీస్ చేసి పెట్టుకున్నాం కదా. సో ఇప్పుడు ఈ ప్లేట్ ఏదైతే ఉందో ఈ ప్లేట్ పైకి బోర్లించేసి దాన్ని తీస్తున్నాను అనమాట. సీ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ప్లేట్ పైకి దీన్ని తిప్పేస్తున్నాను.
ఆల్రెడీ ఇదంతా కూడాను మనము డస్టింగ్ కోసం అనేసి మైదా వేసాం కదా, సో అది మొత్తం కూడాను దీనికి ఇలా అయిపోయింది. అంటే గీ విత్ మైదా కదా మనకి ఇలా అయిపోయింది. సో నెక్స్ట్ దీన్ని నేను టర్న్ చేసుకుంటున్నాను. యా, సో మన చాక్లెట్ కేక్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని కట్ చేసి చూద్దాం ఎలా వచ్చింది అని. టూత్పిక్ పెట్టి మనం చూడొచ్చు. ఇక్కడ నాకు టూత్పిక్ అందుబాటులో లేకపోతే కాబట్టి ఫోక్ ఏదైతే ఉందో దీంతో చూశాను. ఇలా పెట్టి తీసేసినప్పుడు మనకి ఇక్కడ అంటుకోకుండా వచ్చింది కదా. సో అంటే కేక్ అనేది రెడీ అయిపోయింది. సో కేక్ రెడీ అయిపోయింది. నేను స్టవ్ ఆపేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుండి ఏంటంటే ఈ బౌల్ ఇందులోనే ఉంచి మనం కూల్ చేయకూడదు. సో దీన్ని ఏం చేయాలి అంటే బయట పెట్టాల్సి ఉంటుంది. ఇందులో నుండి ఈ బౌల్ ఏదైతే ఉందో దీన్ని బయటికి తీసేసి దీన్ని కూల్ చేస్తున్నాను. వెంటనే తీయట్లేదు, ఇది మళ్ళీ రూమ్ టెంపరేచర్కి వచ్చేటప్పటికి అప్పుడు మనకు అది సపరేట్ అవుతుంది. పట్టుకొని ఇక్కడ వేడిగా ఉందన్నమాట. చూడండి, ఇందాక వేసిన దానికి ఇప్పటికి ఫ్లఫీగా వచ్చేసింది కదా. సో కొంచెం అయినాక మనం దీన్ని కట్ చేసుకొని చూద్దాం. ఓకే, నేను ఆల్రెడీ మా బాబు జిమ్కి వెళ్తూ ఉన్నాడు. వాడు షుగర్ తిన్ను అనేసి అని చెప్పాడు. మరి ఇప్పుడు ఇది తింటాడా లేదా అనేది తెలీదు. చూడండి, ఇది హీట్గా ఉంది. సో ఫ్లఫీగా ఉంది. యాక్చువల్లీ ఇది చాలా బాగుంది. ఇంకొంచెం చల్లగా అయితే అప్పుడు మనకి ఇది ఈజీగా వస్తుంది, ఫ్లఫీగా. హాట్ చాక్లెట్లో ముంచుకొని తినచ్చు. హాట్ చాక్లెట్ ఏదైతే ఉందో దాన్ని ఇలా చేసి పెట్టచ్చు. ఓకే, ఇది ఒకసారి మా పాప తిని చూస్తుందని టేస్ట్ చూసి చెప్పాలి కదా ప్రతిసారి కూడాను. తమ్ముడు పెట్టద్దు. మా బాబు కూడాను టేస్ట్ చూసి ఇది తినాలా వద్దా అనేసి అని చెప్తాడనమాట. ఎలా ఉంది, మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు అనేసి అని అంటుంది నా కూతురు. చాలా బాగుంది. మాటలు లేవంట, అంత బాగుందంట. నేను కూడా టేస్ట్ చూస్తున్నాను. నైస్, బాగా వచ్చిందండి. ఎగ్ స్మెల్ అయితే నాకైతే ఎక్కడెక్కడ కనిపించలేదు. నీకేమన్నా అనిపించిందా? ఎగ్ స్మెల్ ఏదైతే ఉందో ఎగ్ స్మెల్ లేదు. బాబు, నువ్వు జిమ్కి వెళ్తున్నావు కదా, ఇప్పుడు నీకు ఇది ఏమన్నా ఎఫెక్ట్ అవుతుంది అనేసి నువ్వు అనుకుంటున్నావా? మాట చెప్పురా. వాళ్ళకి నచ్చేసిందండి కాబట్టి వాళ్ళు తింటూనే ఉన్నారు, స్టార్ట్ చేసేసారు. సో మీరు కూడా చేయండి మీ ఇంట్లో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. నేను నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ మీతో వస్తాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే, అలాగే ఏమంటారు దాన్ని, మీకు చేసినప్పుడు ఎలా వచ్చిందో అది కామెంట్స్ చేసి నాకు కామెంట్ సెక్షన్లో మీరు పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. సైన్ ఆఫ్ యువర్ నందన.